కన్నడ సినిమా 'కాంతార' 2022లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. కన్నడతో పాటు ఈ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 400 కోట్లకు పైగా సాధించింది. అయితే ఈ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ తో మేకర్స్ దీనికి ప్రీక్వెల్ నిర్మించారు. కాంతార చాప్టర్ 1 పేరుతో ఇది తెరకెక్కింది. ఇందులో పార్ట్ 1 కంటే ముందు ఏంటి అనేది చూపించనున్నారు. రిషబ్ శెట్టియే స్వయంగా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను 2026 అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మేకర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పనుల్లో పడ్డారు. అంచనాలు లేకుండా వచ్చిన తొలి పార్ట్ భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో ఆతృత పెరిగిపోయింది. అలా సినిమాకు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకముందే భారీ హైప్ వచ్చేసింది. ఈ క్రేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో కనిపించింది. బడా స్టార్ హీరోల సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 100 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. 100 కోట్లలో నైజాం హక్కులు 40 కోట్లకు, కోస్తాంధ్ర ప్రాంతంలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలలో 15 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం తొలి పార్ట్ హిట్ అయిన అంచనాలతో రెండో భాగం ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరగడం అరుదైన రికార్డ్. అది కూడా ఈ సినిమా స్ట్రేట్ తెలుగు సినిమా కాదు, ఇదొక డబ్బింగ్ చిత్రం కావడం ఇక్కడ మరో విశేషం. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్ సినిమాకు ఇంత భారీ మొత్తం ధర దక్కడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ కి కీ రోల్లో నటిస్తుండగా గుల్షన్ దేవయ్య ప్రముఖ పాత్రలో హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక అంచనాలు అయితే మాత్రం తార స్థాయిలో ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఇది ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుందో వేచి చూడాల్సిందే.